తోటకూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో 100 గ్రాముల కందిపప్పును తీసుకొని 1-2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పప్పుకు సరిపడినన్ని నీళ్లు పోసి ఒక 10-15 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడినన్ని వేసుకొని అందులోకి 3-4 టమాటా పండ్లు సన్నగా కోసి వేసుకోండి. ఆ తర్వాత 1-2 సార్లు కడిగి పెట్టుకున్న తోటకూరను అందులో వేయండి. తోటకూరను వేశాక పసుపు కొంచెం వేసి ఒక 4-5 తెల్లవాయిలు వలిచినవి వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును బాగా కడిగి అందులో వేసుకొని పొంగిపోకుండా ఉండడానికి కొంచెం నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసి విజిల్ పోయాక గ్యాస్ పోయినాక తీసి చూసి ఉప్పేసి పప్పు గుత్తితో బాగా ఎనుపుకోండి. ఎనిపి పక్కన పెట్టుకొని తిరువాతకు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగినాక తెల్లవాయిలు వేసి ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగినాక కరివేపాకు వేసి వట్టిమిరపకాయ వేసి అది కూడా బాగా వేగినాక తిరువాతలో పప్పు వేసేయండి. అంతే, పప్పు రెడీ అయినట్టే. ఇంకా ఉప్పు సరి చేసుకొని పొయ్యి ఆఫ్ చేయడమే. తోటకూర పప్పు తయారైపోతుంది. ఇది